మన ప్రభువును మన రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడనను బాగుపడును. గనుక ఆ మండపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊస కాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఇక్కడ మనకు ఒక సందర్భం కనబడుతూ ఉంది. అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనబడిన ఒక కోనేరు. ఆ కోనేటిలో ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు అక్కడ ఎట్టి వ్యాధి గలవాడైనను, ఎటువంటి వ్యాధి గలవాడైన అక్కడ కనపడుతుంది కదమ్మా. అక్కడ చూసినట్లయితే ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. గుడ్డివారు, కుంటివారు, ఓచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. అంటే ఎలాంటి వ్యాధి గలవాడైనను అక్కడ ఆ దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించేటప్పటికి ఎలాంటి వ్యాధి గలవాడు మొదట ఎవరైతే దిగుతారో ఆ వ్యక్తి స్వస్థపరచబడుతున్నాడు. అయితే అక్కడ 38 ఏండ్ల నుంచి ఒక మనుష్యుడు ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 38 సంవత్సరాల నుంచి. అంటే చూడండి ఎంతకాలం, బహుకాలం నుంచి అక్కడ ఆ మనుష్యుడు ఉన్నాడు. అయితే ఆ మనుష్యుడు 38 ఏండ్ల నుండి ఒక మనుష్యుడు అక్కడే ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోలేదు. ఆ వ్యక్తి గురించి ఎవరు ఆలోచించలేదు. ఆ వ్యక్తి యొక్క యోగక్షేమాలు కానీ, ఆ వ్యక్తిని ఆయనకి ఏదన్నా కావాలని కానీ ఎవరు ఆయన మీద జాలి పడలేదు. అయ్యో, ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాల నుంచి, ఇంతకాలం నుంచి ఇక్కడే పడి ఉన్నాడే, కనీసం ఇతన్ని ఆ దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించేటప్పుడు ఆ నీటిలోనికి దింపుదాం ఈ వ్యక్తిని అని ఎవరు కూడా ఆ వ్యక్తి పట్ల బాధ్యత అనేది ఎవరికీ లేదు. ప్రేమ అనేది ఎవరికీ లేదు. కరుణ అనేది ఎవరికీ లేదు. జాలి అనేది ఎవరికీ లేదు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మన పరిస్థితులు కూడా అలాగే ఉంటూ ఉంటాయి. మన మీద ఎవరు జాలి పడేవారు ఉండరు. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన పరిస్థితులను చూసి జాలి పడేవారు ఎవరు కూడా ఉండరు. మనము తింటున్నామా, లేకపోతే మనం ఏదైనా కనీస అవసరతలు మనకి కలిగి ఉన్నామా అని ఇది మనల్ని చూసేవారు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుని ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఆ మనుష్యుని కూడా బహుకాలం 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎవరు కూడా దరికి రాలేదు. ఎవరు కూడా ఆయనను గురించి విచారణ చేయలేదు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఆయన గురించి పట్టించుకున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరంటే నజరేయుడని యేసు. ఆయన ఎవరమ్మా? నజరేయుడని యేసు. ఆయన పట్టించుకున్నాడు. ఈ రోజున నిన్ను పట్టించుకునేది కూడా ఆయనే. నీ బాగోగులు చూసేది, నీకు కావలసిన అవసరతలు, నీ అక్కరలు, నీ మీద జాలి పడేది ఆయనే. కాబట్టి ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య.
ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నాడు 5వ వచనంలో, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడిని యేసు వాడు పడి ఉండుట చూసి, వాడంట పడి ఉండుట చూసాడంట. ఆయన చూసి కరుణ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయన నీ పరిస్థితిని చూస్తాడాయన. నీకున్నటువంటి ఇబ్బందులు, నీకున్నటువంటి ఆర్థికలేమి, నీకున్న అనారోగ్యము, నీకున్న అవమానము, నీకున్నటువంటి ఏదైనా సరే ఆయన చూసే దేవుడు. చూసి ఆయన నీకు సహాయము చేసే దేవుడు. ఆయన చూసి నిన్ను వదిలిపెట్టడు, కానీ నీకు సహాయం చేస్తాడు. ఆయన చూసాడంట. ఆయన చూసి ఆయన ఉండలేకపోయాడు. ఆ 38 సంవత్సరాల నుంచి వాడు బహుకాలం నుంచి అక్కడ ఉన్నాడని ఆయన చూసి ఆయన ఉండలేకపోయాడు. ఆయన అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగాడు. చూడండి, ఆయన అయ్యో ఈ మనుష్యుడు ఏంటి బహుకాలం నుండి, అంటే ఇంతకాలం నుంచి ఈ మనుషుడు ఉండిపోయాడే అనేది చూడండి. అప్పటికి యేసు ప్రభు వారి వయస్సు, మరి ఆయన పరిచర్య ప్రారంభం అనేది 30 సంవత్సరాల్లో ప్రారంభించబడింది. యేసు ప్రభు గారి పరిచర్య 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినట్టు కనబడింది. మరి ఈ 3.5 సంవత్సరాల కాలంలో మరి ఆయన ఏ కాలంలో మరి ఆయన దగ్గరికి వెళ్ళాడో తెలియదు, కానీ యేసు ప్రభు పుట్టక ముందు నుంచే 38 సంవత్సరాల నుంచి ఆ మనుష్యుడు అక్కడ కోనేటి దగ్గర ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే చూడండి, బహుకాలం నుంచి అక్కడ ఆ వ్యక్తి అలాగ ఆ కోనేటి దగ్గర అలాగా పక్కనే ఉంటున్నాడు, కానీ ఎవ్వరూ కూడా పట్టించుకునేవాళ్ళు. కానీ యేసయ్య చూసి ఆయన దగ్గరికి వచ్చాడు, పడి ఉన్న ఆయన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. మన దగ్గరికి కూడా ఆయన పడి ఉన్న మన దగ్గరికి కూడా మన స్థితిలో, మనము ఏ స్థితిలో ఉన్నా మనల్ని ఆదరించడానికి వచ్చే దేవుడు ఆయన. మనకు కావలసిన సహాయం సహకారాలు అందించే దేవుడు. నువ్వు ఏ విషయంలోనైనా దుఃఖిస్తున్నావేమో, లేకపోతే ఏ విషయంలోనైనా భయపడుతున్నామో, ఏ విషయంలోనైనా ఇంకా నన్ను ఎవరో చూసేవాళ్ళు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ చూసే దేవుడు యేసయ్య. మన పరిస్థితులు చూస్తాడు, మనకు కావాల్సినటువంటి అక్కరలు ఎరిగిన దేవుడు మనల్ని చూస్తాడు. ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే కాబట్టి. మన మీద ఎవరు జాలి పడతారు? మన తండ్రి జాలి పడతాడు. మన పరమ తండ్రి. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కొండల తట్టు నాకు సహాయం, కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఎందుకంటే ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు కాబట్టి ఆయనే మనకు సహాయం చేసే దేవుడు. మనకు సహాయం చేసేవాళ్ళు మనుషులు కాదు, మనకు సహాయం చేసేవాళ్ళు ఈ లోక అధికారులు కాదు, మనకు సహాయం చేసేవాళ్ళు మరి ఎవరూ కాదు, కానీ మనకు సహాయం చేసే దేవుడు యేసు ప్రభు. కాబట్టి ఆయన చూడండి, ఈ భూమి మీద నరావితారిగా ఆయన సంచరించినప్పుడు ఆయన చూడండి, ఆయన దయ, దేవుడు అనగా ప్రేమస్వరూపి అని బైబిల్ చెప్తుంది. దేవుడు అనగా ఎవరమ్మా? ప్రేమస్వరూపి. చూడండి, 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఎవరన్నా వెళ్తారా ఈ లోకంలో? ఆయనతో ఏం అవసరం అని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోరు కూడా. మనము వెళ్ళం. ఒక వ్యక్తి రోడ్డు పక్కన అలా పడిపోయి ఉంటే మనం కూడా వెళ్ళం. ఒకవేళ వెళ్ళిన దూరం నుంచి ఏదో ఇచ్చేసి వచ్చేస్తాం. కానీ యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత దయగలిగిన దేవుడు. యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత దయగలిగిన దేవుడు. యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడంటే ప్రేమ స్వరూపి, దేవుడంటే ప్రేమ కలిగిన వాడు, దేవుడంటే దయగలిగిన వాడు, దేవుడంటే ఎంతో మంచివాడు. కాబట్టి ఆయన వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, 38 ఏండ్ల నుండి అక్కడే ఉన్న ఆ వ్యక్తితో అన్నాడు, యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగా ఆయన అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. నీకు అంతా ఆశ ఉందా? నీకు ఆశ ఉందా అని అడుగుతున్నాడు ఆయన. నీకు ఆశ ఉంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నీకు ఆశ ఉందా? నీకు స్వస్థపడాలనుందా? లేకపోతే నీవు ఆశీర్వదింపబడాలనుందా? నీవు బాగుపడాలనుందా? అయితే నీకు సహాయం కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు సహాయం నీకు ముందు ఆశ ఉండాలి. నీ జీవితానికి ఆశ ఉండాలి. నీ జీవితానికి ఎప్పుడైతే ఆశ ఉందో దేవుడు నీకు సహాయపడతాడు.
ఆశ లేకపోతే నీకు దురలవాట్ల నుంచి బయటికి రావాలని ఆశ ఉందా? నేను ఈ యొక్క దురలవాటి నుంచి, మద్యం నుంచి, లేకపోతే ఈ లోక సంబంధమైన దురలవాట్ల నుంచి, లేకపోతే గుట్కాల నుంచి, కైనీ ప్యాకెట్ల నుంచి, అబద్ధాల నుంచి నేను వీటి నుంచి బయటపడాలని నీకు ఆశ ఉందా? నీకు ఆశ ఉంటే నీ ఆశను బట్టి ఆయన నిన్ను బయటకు తీసుకొస్తాడు. ఈ వ్యక్తిని కూడా అది అడుగుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఇలాగే అలవాటు అయిపోయింది కదా, ఇలా ఉండిపోయావు కదా, నువ్వు ఇంకా స్వస్థపడాలని కోరుచున్నావా అని అడిగాడు ఆ వ్యక్తిని. కానీ అప్పుడు ఆ వ్యక్తి చూడండి అన్నాడు, ఆ రోగి అయ్యా చెప్తున్నాడు, తన బాధ చెప్తున్నాడు, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించేవాడు నాకు ఎవడునూ లేడు గనుక నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరయ్యా. చూడండి, నాకు సహాయం చేసేవాళ్ళు కుటుంబ సభ్యులు ఏమైపోయారు? 38 సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. బంధువులు ఏమైపోయారు? లేకపోతే ఆ గోత్రం వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ ప్రాంతం వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ జిల్లా వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళకు ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఏమైపోయారో తెలియదు. ఈ రోజున మన పరిస్థితులు బాగుంటేనే అందరూ మన దగ్గర వస్తారు. మన పరిస్థితులు బాగుంటేనే మన దగ్గరికి అందరూ వస్తారు తప్ప మన పరిస్థితులు బాగోకపోతే ఎవ్వరూ నీ దగ్గరికి రారు. చాలామంది అనుకుంటారు వాళ్ళ మా వాళ్ళు, వీళ్ళ మా వాళ్ళు, వీళ్ళ మాకు దగ్గర, వీళ్ళ మాకు చుట్టాలు అవుతారండి అని చెప్పుకుంటారు. నువ్వు అప్పులైపోయి, నువ్వు అన్నీ అయిపోయి దివాలా తీసేసి ఉంటే కనీసం నీ ఫోన్ ఎవరో కూడా, నువ్వు ఫోన్ చేసినా కూడా ఎవరో నీ ఫోన్ లిఫ్ట్ చేయరు. కాబట్టి ఎవరు రాలు. ఇక్కడ ఎట్టినాడు ఆయన, ఎవరూ రాలేదు, 38 సంవత్సరాల నుంచి నా దగ్గరికి ఎవరూ రాలేదు అని చెప్తున్నాడు ఆయన. 38 సంవత్సరాల నుంచి ఎవరు రాలేదు నా దగ్గర. అయ్యా నన్ను కోనేటిలోనే దించేవాడు ఎవడనూ లేడు. కోనేటిలో దించేవాడంట ఎవడూ లేడంట. కాబట్టి ఆయన యేసు ప్రభుతో చెప్తున్నాడు, నా కోనేటిలో దించేవాడు నన్ను ఎవడూ లేడు అనగా అక్కడ అంటున్నాడు యేసు ప్రభు గారు అంటున్నారు, నాకంటే అక్కడ ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించేవాడు ఎవడూనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. కోనేటిలో దించడానికి నాకు ఎవరూ లేరయ్యా అని చెప్తుంటే, అప్పుడు ఒకవేళ నేను దిగాలని ఆశ ఉన్నా నేను దిగలేను, నాకంటే ముందుగా ఒక్కొక్కటి దిగిపోతున్నాడు. ఏ ఊస చేయగలిగి ఉన్నవాడు, ఏ కళ్ళు లేని వాడిని తీసుకొచ్చి వాళ్ళ బంధువులు, వాళ్ళ సాటి పక్క వాళ్ళు ఎవరో సహాయం చేస్తున్నారు ఇతరులకి, కానీ నాకెవరూ లేరు, నాకెవరు కూడా లేరు అని తన బాధ ఆయన చెప్పుకున్నాడు. నీ బాధ కూడా యేసయ్యకి చెప్పుకోవాలి. నీ బాధ కూడా యేసయ్య. అదే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? నువ్వు చెప్పుకోవాలి నీ బాధ, నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, నీకు ఎదురవుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, నీకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఆయన చెప్పుకోవాలి. నువ్వు చెప్పుకుంటే ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుడు అనగా ఎవరంటే ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో నువ్వు చెప్పుకోవడమే ప్రార్థన. నువ్వు కళ్ళు మూసుకుని చెప్పుకున్నా, కళ్ళు తెరిచి చెప్పుకున్నా, నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము మన ప్రార్థన యేసు ప్రభుతో ఆ వ్యక్తి చెప్పుకున్నాడు. ఏం చెప్పుకున్నాడు? అయ్యా నాకు దిగాలని ఆశ ఉంది, కానీ నేను దిగినంతలో ఎవరో ఒకరు వచ్చేస్తున్నారు అని ఆయన చెప్పుకున్నాడు. ఆయన ప్రార్థన ఆయన దేవునితో చెప్పుకోవడున్నాడు. ఆ చెప్పుకోవడమే ప్రార్థన. మనము కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. మన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మనం చెప్పే వారంగా ఉండాలి. యేసయ్యకి చెప్పే వారంగా ఉండాలి. ఆ సమస్య ఎప్పుడైతే మనం చెప్తామో ఆయన తగిన సమాధానం మనకి అనుగ్రహిస్తాడు. చాలామంది ప్రార్థన చేయరు అనమాట. దేవునికి చెప్పుకోరు, ఊరందరికీ చెప్పుకుంటారు వారి సమస్యని ఊరందరిగా చెప్పుకుంటారు, కానీ బంధువులు చెప్పుకుంటారు, ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటారు, అందరికీ చెప్పుకుంటారు. ఈ చెప్పుకోవడం బట్టి వాళ్ళు ఏమైపోతారంటే ఇంకనూ నిరుత్సాహంలోనికి, ఇంకనూ ఆదరణ పొందకుండా ఇంకనూ నలిగిపోతూ ఉంటారు. కానీ నువ్వు చెప్పుకోవలసింది ఎవరికన్నా ఉంటే అది దేవునికి మాత్రమే. దేవునికి చెప్పుకోవాలి. నీ సమస్య దేవునికి చెప్పాలి. నీ భారం యెహోవా మీద మోపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ భారాన్ని ఆయన మీద మోపాలి. నీ భారం ఎప్పుడైతే నువ్వు ఆయన మీద మోపుతావో ఆయన నీ సమస్యలకి పరిష్కారం అనేది ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు దేవుని మీద చెప్పుకోవాలి. ఆ వ్యాధిగ్రస్తుడు అంటున్నాడు, అయ్యా నాకు దిగాలని ఉంది, కానీ నన్ను దింపువాడు ఎవడో లేడు, ఒకవేళ నాకంటే ముందుకు ఇంకొకరు దిగిపోతున్నారయ్యా అని ఆయన సమస్య చెప్పుకున్నాడు. అప్పుడు సమస్య విన్న ఆ యేసు ప్రభు అక్కడ చూడండి ఆయన అంటున్నాడు, ఇదిగో
యేసు నీవు లేచి నీ పరుపు నెత్తుకుని నడుమనగా వానితో చెప్పగా వాడు వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకుని నడిచాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు చెప్పాడు సమస్య అంతా కూడా ఇలా ఉంది సమస్య అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నడు. చూడండి ఆయన ఎంత అధికారంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చూడండి, మానవుని శరీరాన్ని నిర్మించింది ఆయన. యేసు ప్రభు మానవుని శరీరాన్ని నిర్మించాడు. ఈ నిర్మించడం ఆయనకు తెలుసు, ఎలాగో ఆ శరీరాన్ని బాగు చేయాలో. యేసు ప్రభు తన వాక్కు చేత శరీరాన్ని బాగు చేశాడు. నువ్వు పరుపెత్తుకుని నడువు అని అన్ని సంవత్సరాల నుంచి ఆ నడవలేని వ్యక్తి, అన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తి ఆయన పరుపెత్తుకుని నడవమంటే వాడు స్వస్థత నుండి ఆ పరుపెత్తుకుని నడిచాను. చూడండి, స్వస్థత నుండి పరుపెత్తుకుని నడిచాను. మనకు ఉన్నటువంటి సమస్యలు ఎంత గొప్పవైనా, ఎంత బలమైనవైనా, ఎంతటి మనం చెప్పుకోలేనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులైనా నువ్వు యేసయ్యకి చెప్పినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సమస్యల నుంచి ఆయన విడిపించే దేవుడు. నీ సమస్యల నుంచి నువ్వు విడిపించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఆయన సమస్య అని చెప్పుకున్నాడు. మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. మనం చేయవలసింది మనం చేయాలి, కానీ మనం చేయవలసింది మనం చేయము. కానీ దేవుడు చేయవలసింది చేయాలని ఎదురు చూస్తూ ఉంటాం, కానీ మనం చేయవలసింది కూడా ఉంది. ఆ వ్యక్తి ఆయన వచ్చినప్పుడు అయ్యా స్వస్థపడకూర్చున్నావా అని అడిగితే నీకెందుకయ్యా నువ్వు వెళ్ళు అని నేను అన్నాడా? అనలేదు, చెప్పుకున్నాడు తన సమస్యని. అలాగే మన సమస్యను మనం చెప్పుకోవాలి. మనకున్నటువంటి ఇబ్బందిని దేవుడితో చెప్పుకోవాలి. మనుషులతో చెప్పుకోవడం కాదు, చుట్టాలకు చెప్పుకోవడం కాదు, బంధువులకు చెప్పుకోవడం కాదు, ఇరుగు పొరుగు వారికి చెప్పుకోవడం కాదు. వాళ్ళకి చెప్పుకుంటే ఇంకా లోకువైపోతాం. మనం దేవునికి చెప్పుకోవాలి. దేవునికి చెప్పుకున్నప్పుడు ఆ సమస్య నుంచి విడుదల దయచేసే దేవుడు. చూడండి, ఈ వ్యక్తి యేసు ప్రభు వచ్చి అడిగినప్పుడు ఆ సమస్య చెప్పుకున్నాడు. ఆ సమస్య చెప్పుకుంటే ఆ సమస్యలో నుంచి యేసు ప్రభు ఆ వ్యక్తికి విడుదల అనుగ్రహించాడు. నీ పరుపెత్తుకుని నడు అని చెప్పినప్పుడు అతనికి స్వస్థత కలిగింది. ఆ స్వస్థత కలిగి ఆ పరుపెత్తుకుని నడిచాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యకారి. అటువంటి ఆశ్చర్యకార్యము ఆయన చేశాడు. అక్కడ ఆ వ్యక్తికి మేలు చేశాడు. యేసు ప్రభు ఆ వ్యక్తికి మేలు చేశాడు. మేలు చేసి పరుపెత్తుకు నడుస్తూ ఉండగా అప్పుడు చూడండి, అక్కడ విశ్రాంతి దినము కదా, నీవు పరుపెత్తుకుని తగదే అని స్వస్థత నొందిన వాడితో చెప్పిరి. ఇప్పుడు చూడండి, అందరూ వచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి బాగుపడనంత సేపు కూడా ఎవరు రాలేదు. ఆ వ్యక్తి దగ్గరికి బాగుపడనంత సేపు ఎవరు రాలేదు. కానీ ఆ వ్యక్తి పరుపెత్తుగా నడిస్తే మాత్రం వచ్చేసారు. అందరూ వచ్చి అక్కడ అన్నారు, ఈ విశ్రాంతి దినము కదా, పరుపెత్తుకుని తగదే అని చెప్పి మత నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చినట్టు కనపడుతున్నారు. చూడండి, మరి ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ఒకే దిక్కున పడిపోయిన వ్యక్తికి సహాయం చేయాలన్న మనస్సు ఎవరికైనా ఉందా? లేదు. కానీ ఇక్కడ మాత్రం అందరూ వచ్చేసి అక్కడ అంటున్నారు, నువ్వు పరుపెత్తుకున్నావు ఎందుకు? నువ్వు విశ్రాంతి దినం కదా, నువ్వు నడవకూడదు కదా, నువ్వు ఎందుకు ఎత్తుకున్నావు అని అడుగుతున్నాను. సమాజం అనేది ఎలా ఉంటుంది? నువ్వు ఈ లోకరీతిగా ఒక త్రాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, లేకపోతే ఈ లోక జూదగాడిగా, లేకపోతే ఏదన్నా నువ్వు వ్యసనాలకు బానిస అయితే నిన్నెవ్వరూ ఏమడగరు, నిన్నెవరు పట్టించుకోరు కదా, నీ జోలికే రారు, నీ పరిస్థితి జోలికి రారు. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ప్రార్థనకి వెళ్తావో ప్రతి ఒక్కరు అడుగుతారు, అయ్య బాబు ఇంత మారు మనసు వచ్చేసిందా, ఇంత ఇలా మారిపోయాడా, ఇంత ఇలా ఉన్నాడా అని చెప్పి అందరూ అడుగుతారు. నీకున్న సమస్యలు ఎవరో నీ దగ్గరికి రారు. సమస్యలు వచ్చినప్పుడు మాత్రం నీ దగ్గరికి ఎవరు రారు. సమస్యలు తీర్చిన దేవుని దగ్గరికి వస్తే మాత్రం నిన్ను అందరూ కూడా క్వశ్చనిస్తారు. నేను ఈ లోకరీతిగా మద్యానికి బానిసై ఉన్నప్పుడు నన్ను ఎవరు ఏమనలేదు, నన్ను ఆ జోలికి ఎవరు వచ్చారు. కానీ నేను ఎప్పుడైతే మారు మనసు పొంది ప్రార్థనకి వెళ్ళడం మొదలెట్టాను, అందరూ నన్ను వింతగా చూశారు. అందరూ వింతగా, ఏంటి ఈ వ్యక్తి నిలబడతాడా, ఈ వ్యక్తి ఎంతకాలం నిలబడతాడు, ఈ వ్యక్తి ఎంతకాలం నిలబడతాడో చూద్దాం అని గేలు చేసినటువంటి వారు కూడా ఉన్నారు. చాలామంది హేళన చేసినటువంటి వారు కూడా ఉన్నారు. మొన్నటిదాకా ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడు చూడు పెద్ద బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతున్నాడు ప్రార్థనకే అన్నటువంటి వారు కూడా ఉన్నారు. అయితే మనం మనుషులు, ఈ లోక మనుషులు ఏదో అనుకుంటారు, వారి గురించి మనం పట్టించుకోకూడదు.
మనకి ఎంత ఉపకారం చేసినట్టు దేవుని వైపే మనం చూడాలి. ఇక్కడ చూడండి, ఆ మత నాయకులు వచ్చేసి అడుగుతూ ఉన్నారు ఆయన్ని, నువ్వు విశ్రాంతి దినము కదా, పరుపెత్తుకు నువ్వు నడవకూడదు కదా, నువ్వెందుకు నడుస్తున్నావు అని అడుగుతున్నావు. అప్పుడు వరకు ఆ వ్యక్తిని పట్టించుకున్న వాళ్ళు లేరు, కానీ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు అనమాట. ఈ లోకంలో అలాగే ఉంటుంది. అయితే అక్కడ యేసయ్య, ఇక్కడ చూడండి 13వ వచనం ఉంటుంది, యేసు ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు గనక ఆ చోటు గుంపు కూడి ఉండను గనక యేసు తప్పించుకుని పోయాను. చూడండి, తప్పించుకుని అంటే అంత అద్భుతాన్ని చేసి 38 సంవత్సరాల నుంచి నడవలేని వ్యక్తిని నడిపించి యేసయ్య అంట తప్పించుకుని వెళ్ళిపోయాడంట. ఈ వాక్యం చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి అంత అద్భుతం చేసి నేనే చేశానని దానివల్ల క్రెడిట్ పొందుకోవాలనుకోలేదు ఆయన. ఒక వ్యక్తి మీద ఆయన నిజంగా జాలిపడ్డాడు. అది ఆయన కనికరపూర్ణుడైన, కనికరం కలిగిన దేవుడు. నిజంగా జాలిపడ్డాడు ఆ వ్యక్తి మీద. అంతేగాని ఈ వ్యక్తిని లేవదీసి దీన్ని బట్టి ఎంతోమంది నేను పోగేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ధనం సంపాదించుకోవాలి లేదా ఇంకోటి చేయాలి అనుకోలేదు ఆయన. అక్కడ అంటున్నాడు తప్పించుకుని పోయాను. 38 సంవత్సరాల నుంచి నడవలేని వ్యక్తిని ఆయన నడిపించి ఆయన బాబు జాగ్రత్తగా ఉండరా అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఏమి కూడా క్రెడిట్ పొందుకొని దానివల్ల ఏదో లాభం సంపాదించుకుందాం అనుకోలేదు. అది యేసయ్య మనస్సు. యేసయ్య అంతే గొప్ప దేవుడు అయ్యాడు. యేసయ్య నిజంగా ప్రేమ కలిగిన దేవుడు, నిజంగా గొప్ప దేవుడు అన్నమాట. ఆ తర్వాత 14వ వచనం, ఆ తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలక్కున్నట్లు ఇక పాపము చేయకమని చెప్పగా ఆయన చెప్పాడు. యేసయ్య అన్నాడు, బాబు ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, నీకు స్వస్థత వచ్చింది కాబట్టి మరి ఎక్కువ కీడు కలక్కున్నట్లు నీవు ఇక పాపము చేయకు. ఇదివరకైతే జరిగిపోయింది. ఇంతకాలం బాధపడ్డావు, 38 సంవత్సరాల నుంచి ఎవరు ఆదరించేవారు లేక ఏమీ లేక బాధపడ్డావు. నేను వచ్చాను, నిన్ను స్వస్థపరిచాను గనుక నీవు ఇక పాపము చేయుకు అని ఆ వ్యక్తితో చెప్పాడు. అంటే గతంలో ఆయన చేసిన పాపాలను బట్టి ఆయన శిక్ష అనుభవించాడు కాబట్టి ఇంకా కొత్త శిక్ష ఏమీ వద్దు నీకు, ఇప్పటికే చాలా బాధపడ్డా కనుక ఇక పాపము చెయ్యొద్దు అని యేసయ్య చెప్పాడు. యేసయ్య కూడా మనల్ని రక్షించి చెప్పేది ఈ రోజున అదే, ఎక్కడైనా చెప్పేది ఆయన అదే. ఆ యోహాను సువార్త 8వ అధ్యాయం ఆ వ్యభిచారం పట్టబడినటువంటి స్త్రీతో కూడా ఆయన చెప్తాడు, అమ్మా వెళ్ళి ఇక పాపము చేయకు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తితో చెప్తున్నాడు ఆయన, వెళ్ళి ఇక పాపము ఇంకా మరి ఎక్కువ కీడు కలక్కున్నట్లు ఇక పాపము చేయకుమని యేసయ్య చెప్పాడు. యేసయ్య మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు మనందరికీ కూడా. గత జీవితంలో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, నీవు నా బిడ్డగా మార్చబడ్డావు. నీవు నా బిడ్డగా మార్చబడిన తర్వాత నీవు నీతి జీవితాన్ని జీవించాలి. నువ్వు నా బిడ్డగా మార్చబడిన తర్వాత పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అని కోరుతున్నాడు యేసయ్య. కాబట్టి మనము కూడా అలాగూ ఇక పాపము చేయకుండా జీవించే జీవితాలు జీవించాలి. కానీ ఈ వ్యక్తులు ఏం చేశాడో తెలుసా? అది అక్కడ 15వ వచనంలో చూసుకుంటే, వాడు వెళ్ళి తను స్వస్థపరిచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యము విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. చూడండి, ఇక్కడ ఆ వ్యక్తి మీద జాలిపడి ఆ వ్యక్తిని కాపాడి ఆ వ్యక్తిని నడిపించి ఆ వ్యక్తికి మేలు చేసి అన్నీ చేసినందుకు గాను యేసయ్యకి ఏమొచ్చిందంటే హింస వచ్చింది. యేసయ్యని వారు హింసించారంట. మరి ఈ రోజున మరి ఆ మనుషుడు అలాగా చేయొచ్చా? అలాగ ప్రవర్తించవచ్చా? ఈ రోజున మనము కూడా ప్రశ్నించుకోవాలి. పాపలోకములో కొట్టుకుపోతున్నటువంటి మనలని ఆయన తన ప్రేమ ద్వారా తన కృప ద్వారా మనల్ని రక్షించి మనల్ని నిలబెట్టాడు. ఆయన మన ద్వారా యేసయ్యకి మహిమ రావాలి, మన ద్వారా యేసయ్య నామం ఘనపరచబడాలి, మన ద్వారా యేసయ్య నామము ఘనతనొందాలి, ఘనపరచబడాలి. కానీ మన ద్వారా యేసయ్య నామము అవమాన పాలు కాకూడదు. ఇక్కడ యేసయ్యకి హింస వచ్చిందంట. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి వద్ద పడి ఉన్నటువంటి రోగిని లేవదీసినందుకు గాను జాలి పడినందుకు గాను వచ్చినది ఏంటంటే యేసయ్యకి హింస. మరి ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్నా, నీవైనా నేనైనా, మన ద్వారా యేసుకు మహిమ రావాలి. మన కొరకు ఆయన ఆ పరలోకము నుండి ఈ భూమికి దిగి వచ్చినటువంటి ఆ పరిశుద్ధుడైన దేవుడు మన పాపముల కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. మన పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు. మన పాపముల కొరకు ఆయన శిక్ష ఆయన దేహములో విధించుకున్నాడు. ఆయన మన పాపముల వరకు
మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన శరీరము నలిగిపోయింది. మన శాపముల కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయనకి మనం మహిమ తీసుకొచ్చే జీవితాలు జీవించాలి, కానీ మరి ఒక రీతిగా మనము జీవించకూడదు. మన ద్వారా ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించాలి. ఇప్పటి వరకు ఎలా జీవించావో తెలియదు, కానీ ఈ క్షణము నుంచి, ఈ రోజు నుంచి, ప్రభువా నేను నీ కొరకు జీవిస్తాను, నీకు మహిమ తెచ్చే బిడ్డగా నేను జీవిస్తానని నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు, నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ప్రభా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభా మారు మనసు దయచేయండి, పశ్చాత్తాప హృదయం దయచేయండి దేవా. ఆ 38 సంవత్సరాలు ఆ వ్యాధిగ్రస్తుడిని లేవదీస్తే నీకు వచ్చింది హింస నాయన. ప్రభా నాయన, ఇదిగో మేము ఈ రోజుని మేము నిన్ను నమ్ముకున్నాం, నీ బిడ్డలుగా జీవిస్తున్నాం. ప్రభువా మా వలన నీకు మహిమ రావాలి నాయన, మా వలన నీకు ఘనత రావాలి నాయన. అటువంటి జీవితాలు మేమందరము జీవించడానికి సహాయము దయచేయమని, నీ కృప చూపించి, నీ దయ చూపించమని, నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఈ భూలోకంలో జీవించడానికి సహాయం దయచేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హోలీ గాడ్ గాస్పల్ అనే ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మా ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయవచ్చు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.